అన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం ఒక గ్రామంలో 345 మందికి చెప్పులు పంపించారు. అంటే మామూలుగా నాయకుడు అని అంటే రోడ్లో డ్రైనేజీలో లేకపోతే ఇంకోటో ఏదో చేసి పెడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంచి పెట్టడం మీద ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా అదే వైరల్ అవుతుంది. అసలు ఏం చేస్తున్నారు, ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి, గిరిజన ప్రాంత ప్రజల కోసం చేస్తున్నారు ఇదంతా? నీకు ఒక విషయం చెప్తా, గిరిజన ప్రాంతాలని ఇప్పటిదాకా ఏ మంత్రి అయినా సరే ఎలివేట్ చేసి చూపించాడా? ఏ పార్టీ అయినా తీసుకోండి, మీరు గత పార్టీలను కూడా ప్రశ్నిస్తున్నాను నేను. ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా గిరిజనుల గురించి మాట్లాడిందే లేదు. కనీసం చూపిస్తుంది దాకా వెళ్ళాను నేను, మాట్లాడిందే లేదు. అలాంటిది ఈ రోజున వాళ్ళ బాగోగులను చూసుకుంటూ అక్కడికి వెళ్ళి పాపం వాళ్ళు అక్కడ పర్యటిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పులు పంచాడు అంటారు చూడండి, అప్పుడే జరిగింది. అది పర్యటిస్తున్నప్పుడు మనసు చెలించి వాళ్ళ పాపం కనీసం జోళ్లు కూడా లేకుండా పల్లేరికాయ ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి వీళ్ళకి, నాతో నడుస్తున్నారు, వీళ్ళకి ఏమైనా సరే జోళ్ళు అన్నా ఇవ్వాలని మొత్తం అందరూ కూడా ఓ 300 మందికి జోళ్లు కూడా కొనిపెట్టాడు ఆయన సొంత డబ్బులతో. అంటే దాన్ని ఏమంటారంటే మానవత్వం అంటారు. ఒక మానవత్వం మనిషికి ఉందంటే ఆయన ఏది చేయడానికి కూడా వెనకాడ్డు. రూపాయి పాపాయి చూసుకునే రాజకీయ నాయకుడు అయితే చేయడు, అర్థమైందా? డబ్బు చూసుకునే రాజకీయ నాయకుడు ఎలాంటి పనులు చేయడు. ఎందుకంటే 300 మందికి చెప్పులు పంచడం అంటే అగ్రిగేట్ గా 300 కాడికి వేసుకున్న ఒక 30,000 రూపాయలు దోల, నాకు ఎందుకులే 3 లక్షల రూపాయలు దోలా, నాకు వద్దులే అనుకునే మెంటాలిటీ ఉంటది, అవునా కదా? ప్రతి మనిషికి ఉంటది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి మానవత్వం మనిషి రూపంలో వస్తే అది ఎవరు అంటే ఖచ్చితంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పులు పంచారు, అంతకు ముందు ఉగాదికి అంటే మొన్న రీసెంట్ గా మార్చిలో వచ్చిన ఉగాదికి ఏమో ఆ రోజు ఏమో గిరిజన ప్రాంత ప్రజలకి చీరలు పంచారు. అంటే గిరిజన ప్రాంత ప్రజలకి ఆయనకి ఎలా చేయాలనిపిస్తుంది ఎందుకు అంటే చీరలు కానీ ఈ రోజు అలా చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు అలా చేయబట్టే అక్కడ మార్క్ శంకర్ కి ప్రమాదాన్ని తప్పించాడు దేవుడు, అర్థమైందా? మంచి చేసినోడికి ఎప్పుడు మంచి జరుగుద్ది, చెడు చేసినోడికి ఎప్పుడు చెడు వెనకాలే వచ్చేది, అర్థమైందా? చెడు చేద్దాం అనుకున్నారు కాబట్టి కొంతమంది చేతుల్లోంచి ప్రభుత్వం జారిపోయింది, అర్థమైందా? మంచి చేద్దాం అనుకున్నారు కాబట్టి కూటమి కింద ఏకమయ్యి ఈ రోజున నిలబడి వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తున్నారు. జనాలందరూ కూడా టెక్నాలజీని తీసుకొచ్చే పనిలో ఒకరుంటే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనులు చేసే పనిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా 3 కళ్ళులాగా రాష్ట్రాన్ని సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. ఆర్మీ టైప్ అనుకో ఈ టైంలో ఏపీకి సరైన ప్రభుత్వ నాయకులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళని చెప్తున్నారు ఎవరైనా. అలాంటి వాళ్ళ మీద బురద చల్లాలని చాలా మంది చూస్తున్నారు. ఈ రోజున అన్ని మంచి పనులు చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మార్క్ శంకర్కి ఎటువంటి అపాయం లేకుండా సురక్షితంగా బయటపడి దేవుడు చల్లగా చూస్తాడబ్బా. ఖచ్చితంగా మంచి పని చేస్తే మంచి ఇస్తాడు నీకు, చెడు పని చేస్తే చెడే తిరిగిస్తాడు. మనం ఏదైతే చేస్తామో అది రిఫ్లెక్ట్ అవుద్ది. రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ నోటుకు వచ్చినట్టు కొంతమంది రోజా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఇలా తిరుపతి కుంభకోణాల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు తిరుపతి ఇన్నిసార్లు వెళ్ళావు కదా, ఏదైనా చేసిన ఒక మంచి గురించి చెప్పు. నువ్వు విఐపి దర్శనం చేసుకుంటావు తప్పితే నువ్వు తిరుపతి ఏదైనా మంచి పని చేసావా? అక్కడ కనీసం నీ తరఫు నుంచి ఏదైనా మంచి పని చేసావా అని అడుగుతున్నా. నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా గెలిచావు, ఎంపీగా వచ్చావు. ఏ రోజైనా సరే తిరుపతి గురించి ఈ రోజున డిప్యూటీ సీఎం అది చేయలేదని నువ్వు నింద మోపుతున్నావు కదా, నువ్వేం చేసావు ఒక్కటే చెప్పు. ఒక్కటే నేను అడుగుతున్నా. విఐపి దర్శనం చేసుకుని వస్తాం, అది ఒకటేనా నువ్వు చేసింది? అంతకుమించి ఏమైనా చేసావా? పార్టీకి ఏమీ చేయలేదు కదా. ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలి, ఎలా బ్యాడ్ చేయాలి వీళ్ళు పుంజుకున్నారు గట్టిగా, బాగా నిలదొక్కేసుకున్నారు. పార్టీ మళ్ళీ మన చేతిలోకి రావాలంటే వీళ్ళ మీద మనం బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు మ్యాటరే లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం తప్పుగా అసలు మ్యాటరే లేదు. ఫైనల్ గా డిప్యూటీ సీఎం గారి పరిపాలన ఎలా ఉంది? ముఖ్యంగా గ్రామాలు గిరిజన ప్రాంతాల మీద ఆయన ఫోకస్ పెడుతున్నాడు. ఇలాగ సొంత డబ్బులు అవసరమైన సొంత డబ్బులు పెడుతున్నాడు, ప్రభుత్వం డబ్బు అవసరమైన దగ్గర ప్రభుత్వం డబ్బు పెడతాడు. ఫైనల్ గా ఆయన్ని చూసిన విధానంలో నీకు ఏమనిపిస్తుంది? ఈ రాజకీయ నాయకుడు ఎలా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్? అంటే దిగువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన దిగువ స్థాయి నుంచి ఏం రాలా. వాళ్ళ అన్నగారు వాళ్ళందరూ కూడా సెటిల్ చేశారు. అప్పుడు బాల్యంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఒక వ్యక్తి పడే స్ట్రగుల్స్ కింద నుంచి మనిషి పైకొస్తే ఎలా బిహేవ్ చేస్తాడో సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా బిహేవ్. ఎందుకంటే కింద కష్టాలన్నీ కూడా తెలుసుకున్న వ్యక్తి ఆయన ప్రశాంతత కోసం ప్రకృతిని ప్రేమిస్తాడంట. మామూలు టైంలో కూడా ఈయన రాజకీయంలో రాకముందు కూడా ఈ టాక్ ఉంది. మామిడి తోట ఉందంట ఆయనకు ఒక సపరేట్. ఆ మామిడి తోటలోకి వెళ్ళి ఒక మడత మంచం వేసుకొని పడుకొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తాడండి. అంటే ప్రకృతి పట్ల ఎంత ప్రేమ ఆప్యాయత ఆయనకు ఉందో అక్కడే అర్థమవుతుంది. ఈ రోజున గిరిజనులను కూడా ఒక క్వశ్చన్ కూడా వేసాడు, మీరు చాలా అదృష్టవంతులు, నాకు కూడా ఈ అదృష్టం ఉంటే బాగుండు అన్నాడు. దేనికి అన్నాడో
ఈ ప్రకృతిని అంతా కూడా మీరు సొంతం చేసుకున్నారో నాకు ఆ వెసులుబాటు లేదు అన్నట్టుగా ఫీలింగ్ తో చెప్పాడు. కాబట్టి ఆ ప్రకృతి పట్ల వాళ్ళ పట్ల కొంచెం బాధ్యతాయుతంగా పనిచేయడానికి ముందుకెళ్తున్నాడు. కాబట్టి అతని మీద ఎలాంటి బురచల్లే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ గా డిప్యూటీ సీఎం గారి గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? ఒక మాటలో చెప్పాలంటే సామాజిక సంస్కర్త అని చెప్తాను, మంచి మనసున్న వ్యక్తి అని చెప్తాను, గిరిజనుల పట్ల దేవుడు అని చెప్తాను.